పెట్టి అందులో ఎదురు పెట్టి ఒక అర్చకుడిని పెట్టి మేము అన్టచబుల్స్ అయినాం కదా. అప్పుడు మేము అన్టచబుల్స్ అయినాం కదా, అందరినీ దళితులను చేశారు కదా. మరి అన్ని కులాల వాళ్ళు బయటనే ఉండి బోన బొట్టు పెడతారు కదా. ఒకప్పుడు మా చేతులతో అమ్మవారికి సాకపోసి బొట్టు పెట్టి చీర పెట్టి సార పెట్టి మేము చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. మహంకాళి టెంపుల్ దగ్గర జంతు బలిలు అయ్యేది కాదా ఒకప్పట్లో? దాన్ని రాను రాను పోను పోను మొత్తం కనుమరుగు చేశారు కదా. ఫైన్, లోక కళ్యాణార్థమై మీరేమైనా చెప్తే మాకేమంటామండి? మాకేం తెలీదు. చదువుకొని వాళ్ళు మా సంస్థలో ఉన్నారు. మా అనగారిన బడుగు బలహీన బిడ్డలందరూ వాళ్ళకి తెలీదు. ఒక ఆచార్య ఒక అయ్యగారు వస్తే అయ్యగారు అనమంటారు. ఒక ఆయన మొన్న మధ్య ఒక టెంపుల్కి వెళ్తే అయ్యగారు మీరు జరగండి, అయ్యగారు ఎందుకు ఇలా అంటున్నారంటే, అయ్యగారు అనొద్దు, నువ్వు అయ్యగారివి కాదు, మా నాన్నవి కాదు, పంతులయ్యవి అని గర్భగుడిలో ఒక పంతుల్ని దూషించడం విన్నాను. చాలా శబాష్ అనిపించింది.